హాయ్ గైస్, కరెంట్ అఫైర్స్ వీడియోస్కి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని కరెంట్ అఫైర్స్ని తెలుగులో నేర్చుకుందాం. ఫస్ట్, ప్రపంచంలో సాహసాలు చేయడానికి అత్యుత్తమ ప్రాంతం ఏది? ప్రపంచంలో సాహసాలు చేయడానికి అత్యుత్తమ ప్రాంతం ఏది? ఆన్సర్ ఐలాండ్. సో దీని వివరణ వచ్చేసి, విరతోసో అనే సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం ప్రయాణాలకు సాహసాలకు అత్యుత్తమ ప్రాంతంగా ఐలాండ్ ఎంపికైంది. తర్వాత స్థానాల్లో గలాపాగోస్ దీవులు, చిలీ, న్యూజిలాండ్, పెరు, క్యూబా ఉన్నాయి. విరోతోసా అనే సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం ప్రయాణాలకు సాహసాలకు అత్యుత్తమ ప్రాంతంగా ఐలాండ్ ఎంపికైంది. నెక్స్ట్, ఇటీవల దేశంలో పూర్తి విద్యుదీకరణ చేయబడిన రాష్ట్రం ఏది? ఇటీవల దేశంలో పూర్తి విద్యుద్దీకరణ చేయబడిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ అండి. సో వివరణ వచ్చేసి, జేఎం ఫైనాన్షియల్ ప్రకటించిన నివేదిక ప్రకారం ఇటీవల పూర్తి విద్యుదీకరణ చేయబడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, అంటే రెండో రాష్ట్రం. పూర్తిగా విద్యుదీకరణ జరిగిన మొదటి రాష్ట్రం వచ్చేసి గుజరాత్, తర్వాత వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండి. నెక్స్ట్, ఇటీవల ఇండియా యుఎస్ సంయుక్తంగా నిర్వహించిన సైనిక విన్యాసాల పేరేమిటి? ఇటీవల ఇండియా యుఎస్ సంయుక్తంగా నిర్వహించిన సైనిక విన్యాసాల పేరేమిటి? ఆన్సర్ వచ్చేసి యుద్ధ్ అభ్యాస్ 2016. దీని వివరణ వచ్చేసి, 12వ ఇండో యుఎస్ సంయుక్త సైనిక విన్యాసాలను యుద్ధ్ అభ్యాస్ 2016 పేరుతో ఉత్తరాఖండ్లో నిర్వహించారు. 12వ ఇండో యుఎస్ సంయుక్త సైనిక విన్యాసాలను యుద్ధ్ అభ్యాస్ 2016 పేరుతో ఉత్తరాఖండ్లో నిర్వహించారు. నెక్స్ట్, ఇండో యుఎస్ ఆర్థిక సమావేశంను ఎక్కడ నిర్వహించారు? ఇండో యుఎస్ ఆర్థిక సమావేశంను ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ వచ్చేసి న్యూఢిల్లీ అండి. న్యూఢిల్లీ. ఇటీవల ఇండియాలో ఏ వ్యాధిని పూర్తిగా నిర్మూలించినట్టు ప్రకటించింది? ఇటీవల ఇండియా ఏ వ్యాధిని పూర్తిగా నిర్మూలించినట్టు ప్రకటించింది? ఆన్సర్ బర్డ్ ఫ్లూ అండి. బర్డ్ ఫ్లూ. సో దీని వివరణ వచ్చేసి, కేంద్ర వ్యవసాయ శాఖ, పశుసంవర్ధక శాఖ ఇండియా బర్డ్ ఫ్లూను పూర్తిగా నిర్మూలించినట్టు ప్రకటించాయి. ఇండియాలో బర్డ్ ఫ్లూను పూర్తిగా నిర్మూలించినట్టు ఎవరెవరు ప్రకటించారండి? కేంద్ర వ్యవసాయ శాఖ, పశుసంవర్ధక శాఖ. నెక్స్ట్, ఇటీవల ఫార్చ్యూన్ విడుదల చేసిన 50 అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నది ఎవరు? ఇటీవల ఫార్చ్యూన్ విడుదల చేసిన 50 అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నది ఎవరు? ఆన్సర్ వచ్చేసి అన్నా బోటిన్ అండి. అన్నా బోటిన్. సో బ్యాంకో శాంటాడర్ గ్రూప్ చైర్మన్ అన్నా బోటిన్ ఫార్చ్యూన్ 50 శక్తివంతమైన మహిళల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో అరుంధతి భట్టాచార్య ఉన్నారండి. 5వ స్థానంలో చందా కొచ్చార్. 19వ స్థానంలో శిఖా శర్మ ఉన్నారు. నెక్స్ట్, ప్రతిష్టాత్మక లేమెల్సన్ ఎంఐటి పురస్కారానికి ఎంపికైంది ఎవరు? ప్రతిష్టాత్మక లేమెల్సన్ ఎంఐటి పురస్కారానికి ఎంపికైంది ఎవరు? ఆన్సర్ వచ్చేసి రమేష్ రాస్కర్. సో దీని వివరణ వచ్చేసి, ప్రతిష్టాత్మక లేమెల్సన్ ఎంఐటి పురస్కారాన్ని తమ ఆవిష్కరణల ద్వారా మానవ జీవనానికి సహాయపడిన వారికి ఇస్తారు. ఈ పురస్కారం కింద $5 లక్షల నగదు అందిస్తారు. నెక్స్ట్, ప్రపంచ ఆర్థిక స్వాతంత్ర ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ ఎంత? ప్రపంచ ఆర్థిక స్వాతంత్ర ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ ఎంత? ఆన్సర్ 112. నెక్స్ట్, ప్రతిష్టాత్మక బ్రిటానియా హ్యూమనిటేరియన్ పురస్కారానికి ఎంపికైంది ఎవరు? ప్రతిష్టాత్మక బ్రిటానియా హ్యూమనిటేరియన్ పురస్కారానికి ఎంపికైంది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఎవాన్ మెక్గ్రేగర్. దీని వివరణ వచ్చేసి, బ్రిటిష్ అకాడమీ ఇచ్చే బ్రిటానియా హ్యూమనిటేరియన్ పురస్కారానికి ఎవాన్ మెక్గ్రేగర్ ఎంపికయ్యాడు. ఇతను యునిసెఫ్ కి యూకేలో రాయబారిగా పనిచేస్తున్నాడు. నెక్స్ట్, జ్యూయిష్ మానవ హక్కుల సంస్థ ఇచ్చే మానవత్వ పురస్కారం ది సైమన్స్ ఆఫ్ సెంథిల్ ఎంపికైంది ఎవరు? జ్యూయిష్ మానవ హక్కు సంస్థలు ఇచ్చే మానవత్వ పురస్కారం ది సైమన్స్ వై సెంథిల్ నకు ఎంపికైంది ఎవరు? ఆన్సర్ వచ్చేసి శ్రీ రవిశంకర్. సో వివరణ వచ్చేసి,
ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ స్థాపకుడు శ్రీ శ్రీ రవిశంకర్‌కు జూయిష్ మానవ హక్కుల సంస్థ ది సైమన్ వై సెంథిల్ మానవత్వ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించింది. ఇవండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్. మరొచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్‌తో కలుద్దాం.